క్రికెట్ బంతిని ఫుట్బాల్‌లా తన్నిన పంత్. వార్మప్ మ్యాచ్‌లో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో. భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ మైదానంలో ఉంటే ఎంటర్‌టైన్‌మెంట్‌కు కొదువుండదు. తన బ్యాటింగ్‌తోనే కాకుండా చేష్టలతోనూ అతడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. తాజాగా శ్రీలంక 11తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లోనూ అదే జరిగింది. కొలంబో వేదికగా జరిగిన 3 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో రిషబ్ పంత్ తన బ్యాటింగ్ శైలితోనే కాక ఫుట్బాల్ నైపుణ్యాలతోనూ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో త్వరగానే పెవిలియన్ చేరిన పంత్ రెండో ఇన్నింగ్స్ లో మాత్రం పూర్తి భిన్నమైన వ్యూహంతో మైదానంలోకి అడుగుపెట్టాడు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభంలో అత్యంత జాగ్రత్తగా ఆడాడు. ఎంతలా అంటే మొదటి 21 బంతుల వరకు పరుగుల ఖాతానే తెరవలేదు. ధాటిగా ఆడే పంత్ ఇలా సుదీర్ఘంగా డిఫెన్స్ ఆడడం చూసి డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సైతం ఆశ్చర్యపోయాడు. అయితే క్రీజులో కుదురుకున్నాక పంత్ తన అసలు రూపాన్ని బయటకు తీశాడు. శ్రీలంక బౌలర్లు కేశవ సువంత, దిలీప్ సుధీర్ల బౌలింగ్ లో విరుచుకుపడుతూ 3 భారీ సిక్సర్లతో చెలరేగిపోయాడు. రిషబ్ పంత్ సిక్సర్ల హోరును అడ్డుకోవడానికి స్పిన్నర్ సుధీర్ వైడ్ లెగ్ స్టంప్ దిశగా బంతులు వేయడం ప్రారంభించాడు. అయితే ఆ బంతులను వదిలేకుండా పంత్ తన కాళ్లతో ఫుట్బాల్ ప్లేయర్ల బంతిని వెనక్కి తన్నుతూ విన్యాసాలు చేశాడు. పంత్ చేసిన ఈ క్రేజీ పని చూసి మైదానంలోని ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులు కూడా నవ్వేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ వార్మప్ మ్యాచ్ లో భారత జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించి గాలే టెస్ట్ కు ముందు మంచి ఆత్మవిశ్వాసాన్ని మూటగట్టుకుంది. తొలి ఇన్నింగ్స్ లో బౌలర్లు శ్రమించినప్పటికీ రెండో ఇన్నింగ్స్ లో బ్యాటర్లు మెరుపులు మెరిపించారు. ఆగస్టు 15న గాలే వేదికగా భారత్ శ్రీలంక జట్ల మధ్య తొలి టెస్టు జరగనుంది. రెండో టెస్టు ఆగస్టు 23 నుంచి కొలంబోలోని ఎస్ఎస్సి మైదానంలో జరగనుంది. శ్రీలంకతో టెస్ట్ సిరీస్ లో రిషబ్ పంత్ బ్యాటింగ్ తో ఆకట్టుకుంటాడని భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి.